వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు కార్పొరేట్ పాఠశాలకు దీటుగా నాణ్యమైన విద్యను ఉచితంగా అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఆర్థిక స్తోమత కారణంగా ఏ విద్యార్థి కూడా నాణ్యమైన విద్యకు దూరం కాకూడదనే ఉద్దేశంతో విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. సోమవారం తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని సర్వే నెంబర్ 323లో 48 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న క్యూఆర్ అర్బన్ స్కూల్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఎకరా విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ పాఠశాలలో ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒకే ప్రాంగణంలో విద్యాబోధన కొనసాగుతుందని తెలిపారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని పాఠశాలను అత్యాధునిక వసతులతో తీర్చిదిద్దనున్నట్లు చెబుతారు. డిజిటల్ తరగతి గదులు, ఆధునిక సైన్స్, కంప్యూటర్ ల్యాబ్లు, లైబ్రరీ, విశాలమైన ఆట స్థలాలు తదితర సౌకర్యాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సోమిరెడ్డి, రాములు గౌడ్, దేవేందర్ యాదవ్, బానూరి మల్లారెడ్డి, పిఏసిఎస్ చైర్మన్ బుచ్చిరెడ్డి, మాజీ కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, కుర్మా సంఘం మాజీ అధ్యక్షుడు గట్టుపల్లి మల్లేష్, ఎస్టీవీ డైరెక్టర్ గట్టుపల్లి పాండు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు రామచంద్రాపూర్ మండలంలో భాగంగా తెల్లాపూర్ డివిజన్లో యంగ్ ఇండియా డిపార్ట్మెంట్ నుండి హై స్కూల్కు ఈరోజు 48 కోట్ల రూపాయలతోటి ఈరోజు ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. ఇది యంగ్ ఇండియా హై స్కూలు పాఠశాల అనేది రాష్ట్ర వ్యాప్తంగా లాల్బాగ్ స్టేడియంలో కేసీఆర్ గారు మన రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు లాంచింగ్ చేయడం జరిగింది. ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ఇది ప్రోగ్రామ్ చేసుకోవడానికి డైరెక్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఈ తెల్లాపూరు డివిజన్లో భాగంగా ఈరోజు ఇవి కొబ్బరికాయ కొట్టి పని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చైర్మన్ గారు, మాజీ కౌన్సిలర్లు, తెల్లాపూర్ ప్రముఖులు, యువకులు, సోదరులు, పత్రికా సోదరులందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే పటాన్చెరు అంటే ఒక మినీ ఇండియా, మినీ భారతదేశం. సిఎస్ఆర్ నిధులు కానీ, హాస్టల్ బిల్డింగ్సు, మనకు హై స్కూల్ బిల్డింగ్సు, యూపీఎస్ బిల్డింగ్సు, క్రీడా మైదానాలు, ఎన్నో కార్యక్రమాలు సిఎస్ఆర్ ద్వారా, ఇండస్ట్రీ ద్వారా కానీ, బిల్డర్ల ద్వారా కానీ తీసుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధిలో ముందు వరుసలో పెట్టడం జరుగుతూ ఉంది. ప్రజల సహకారాన్ని తీసుకొని పార్టీలకు అతీతంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం జరుగుతూ ఉన్నది. అయినా మేమందరము ప్రజలతో ఎన్నుకోబడ్డటువంటి ఒక శాసనసభ్యునిగా 3 సార్లు ఆశీర్వదించి మమ్మల్ని మా మీద బాధ్యత ఉన్నది కాబట్టి ప్రతి ఒక్క సమస్య మీద స్పందించి ఏ శాసనసభ్యునికైనా బాధ్యతలు ఉన్నాయి. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ స్కూల్ స్టూడెంట్స్ విషయంలో కానీ, సీనియర్ సిటిజన్ విషయంలో కానీ, మహిళల విషయంలో కానీ, బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఏ విషయంలోనైనా, ఏ వింగ్లోనైనా ప్రతి దాని మీద స్పందించి సమస్యను పరిష్కరించే మార్గంలో మౌలిక వసతులు, రోడ్లు, డ్రైన్లు, కరెంటు, ఎటువంటి సమస్య ఉన్నా విస్తారంగా విస్తరిస్తున్న ఈ నియోజకవర్గము పటాన్చెరులో 2800 కాలనీలు ఉన్నాయి, 2500 కంపెనీస్ ఉన్నాయి, 2700 బిల్డర్స్, చిన్నోళ్ళు పెద్దోళ్ళు కలిసి పనిచేస్తారు. మన ప్రాంతం అంతా స్పీడ్గా డెవలప్ అవుతూ ఉన్నది. అపార్ట్మెంట్ కల్చర్స్, విల్లాసు. ఈరోజు మన దగ్గర పటాన్చెరు అంటే పొల్యూషన్ ఉండే, ఈరోజు పటాన్చెరు అంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంలో కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం మహిళల విషయంలో కానీ, కుటుంబాల విషయంలో కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా వారి ఉద్యోగాలు, వారి వ్యాపారాలు, వాళ్ళ పిల్లల చదువులు ఎక్కడికక్కడ ప్రశాంత వాతావరణంలో పటాన్చెరు నియోజకవర్గం ఉంది. మన ప్రాంతంలో సైంటిస్టులు కానీ, డాక్టర్లు కానీ, ఇంజనీర్లు కానీ, ఆర్మీలు కానీ మన ప్రాంతంలో ఉన్నారు. ప్రతి ఒక్కరిని వారిని ఎటువంటి ఇబ్బంది వచ్చినా స్థానిక నాయకత్వం
వారికి అండగా నిలబడి ఒక కుటుంబ సభ్యునిగా ఎటువంటి సమస్య వచ్చినా పరిష్కరించే మార్గంలో కార్యకర్తలు పనిచేయాలి. మన ప్రాంతంలో ఉన్నవారంతా తెలంగాణ బిడ్డలే. వారిని రక్షించుకొని ఎటువంటి ఇబ్బంది లేకుండా మన ప్రాంతాన్ని అభివృద్ధిలో భాగస్థులను చేసి ముందుకు తీసుకెళ్ళాలి అని కాబట్టి ఈరోజు ఈ హై స్కూల్ పాఠశాలకు 2 ఎకరాల పొలం కేటాయించి బ్రహ్మాండంగా అన్ని వింగ్లతో అన్ని అంగులతో విత్ ఫర్నిచర్తో సహా దీన్ని బిల్డింగ్ నిర్మాణం చేసి 1 ఇయర్ లోపలనే కంప్లీట్ చేసి ఈ ప్రాంత పిల్లలకు అందిస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న పత్రికా సోదరులకు స్థానిక నాయకులకు పేరు పేరున నేను శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు.